బయట కూర్చుంది. సోఫాలు మొత్తం కదులుతున్నాయంట సామాన్లు. 5 నిమిషాల కిందనే బెడ్ కిందికి పోదాం అనుకున్నదట, అదే సోఫా కిందికి పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క మొత్తం కదులుకుంటా అంటుంది. అంతే ఇక షాక్ అయినాం. ఘోరంగా కదిలే బెడ్లు అయితే. మా ఇంటి వరకు వచ్చిందా మరి అంతటి వచ్చింది. 7:27 సుమారు 7:27 సుమారుకు కమలాపూర్లో ప్రజలంతా భయభ్రాంతులకు గురైనరు. ఇంట్లో ఉన్నటువంటి బోళ్ళు తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా భయభ్రాంతులతో బయటకు ఉరికొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 2 సెకండ్లు భూకంపం వచ్చినట్టుగా భూకంపమే అని మేము అందరం కూడా బయటకు వచ్చినాం. భూమి కంపించి 2 సెకండ్లు కనుక ఇంకొక 2 సెకండ్లు వస్తే ప్రాణ నష్టం జరిగేది. ఈ కమలాపూర్ ప్రజలు భయభ్రాంతులో ఉన్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఏం జరుగుతుందో ఏం పోతుందో కానీ మరి ఇట్లాంటి సంఘటనలు జరిగే ముందు సైంటిస్టులు ఏం చేస్తారు, మరి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అందరికి తెలిసే విధంగా ముందస్తుగా మరి ఇక్కడ తెలిసే విధంగా ఉండాలి. ఈ భూకంపం వచ్చింది 100% ఇంకొక 2-3 సెకండ్లు కనుక వచ్చినట్టయితే అతి భారీ నష్టం జరిగేది. మరి ఈ భారీ నష్టానికి ఎవరు మూల్యం చెల్లించునో ఏం కాస్త తెలియకపోయినా కానీ ఇప్పటికైతే ఇంకా ప్రజలు భయభ్రాంతులనే ఉన్నారు. లేడు కాడికి బండి